ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రమా అండ్ రేవతి డైలీ డైరీస్. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే జున్ను చేయాలనుకుంటున్నాను. ఇప్పుడైతే మనం ఎలా చేయాలో ఏంటన్నది చూద్దాం రండి. చాలా టేస్టీగా ఉంటుంది. కొలతలు తీసుకోవాలి. మనం ఈ జున్ను పాలు ఇవి గ్లాస్తో కొలుచుకుంటున్నాను. ఈ గ్లాస్తో ఎన్ని అయితే వచ్చాయో అది నేను తర్వాత చూపిస్తాను. ఈ గ్లాస్తో 2 గ్లాసులు అయితే జున్ను పాలు వచ్చాయి. ఇప్పుడు మామూలు పాలు వేసుకుందరు. లేదు పూర్తిగా విను. ఇవైతే మా ఆయనగారు విలేజ్ వెళ్ళి కేంద్రం నుంచి గేదె పాలు, స్వచ్ఛమైన గేదె పాలు తీసుకొస్తారండి. చాలా చిక్కగా ఉంటాయి, చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. పాలు కల్తీ కూడా ఉండదు. ఈ పాలు అయితే ఇప్పుడు వేసుకుంటారు. ఈ గ్లాస్తో 1 గ్లాసు జున్ను పాలకి 2 గ్లాసులు గేదె పాలు వేసుకున్నారు. చూసారు కదా ఎంత చిక్కగా ఉన్నాయో పాలు. చాలా టేస్ట్గా ఉంటుందండి. జున్ను అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అందరికీ ఇష్టం. 2 వేసుకున్నామండి. ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చండి ఇది, ఎందుకంటే బెల్లంతో చేస్తున్నాం కాబట్టి. ఇది 2వ గ్లాస్ వేసుకుంటున్నాం. మనము దీంతో 4 గ్లాసుల పాలు అయితే పోసుకున్నాం. ఈ గ్లాస్తో 2 గ్లాసుల జున్ను పాలు అయితే 4 గ్లాసులు పాలు పోసుకున్నాం. 2 గ్లాసులు జున్ను పాలు, గేదె పాలు అయితే 4 గ్లాసులు పాలు పోసుకున్నాం ఇదే గ్లాస్తో. ఓకే, అందరూ కొలత ప్రకారంగా తీసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే చక్కగా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే కొంచెం పాలు ఉన్నాయి కాబట్టి నాకు జున్ను పాలు చిక్కగా ఉన్నాయి కాబట్టి ఈ కూడా పోసేసుకుంటున్నాను. ఓకే, ఈ కూడా ఎక్స్ట్రా పాలు పోసేసుకుంటున్నాను. ఇప్పుడైతే బెల్లం వేసుకోవాలి. దీంట్లో నేనైతే 3/4 కేజీ బెల్లం వేసుకుంటున్నాను. స్వీట్నెస్ ఫ్రెండ్స్, మీకు ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినాలనుకుంటే మీరు చూసుకొని వేసుకోండి. ముప్పావు కేజీ అన్నాను కదా. చూడు నల్లకలు కూడా ఉన్నాయి. అవన్నీ వడకట్టుకోవాలి లాస్ట్లో. బెల్లం ఫ్రెండ్స్, ఇది 1/4 కేజీ ఈ బెల్లం. ఈ 1/4 కేజీ నేను 3 తీసుకున్నాను.
ఎందుకంటే 3/4 కేజీ తీసుకున్నాను నేను. ఇలాంటివి 3 తీసుకున్నాను. నేను 3 వేసుకుంటున్నాను ఇందులోను. స్వీట్నెస్ పెట్టి మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. టేస్ట్ చూసి కలిపాక తెలిసిపోద్ది. ఇప్పుడైతే కలిపేసుకున్నాం కదా, దీంట్లో నలకలు అవి ఉన్నాయి కదా, వడపోస్తుంది అది. చూడండి ఎన్ని నలకలు ఉన్నాయో. బెల్లం కలిపేసి మనం వడకేసుకోవాలి. ఆ నలకలన్నీ తీసుకోవాలి. అయితే సొంటు, ఇది సొంటు మిరియాలు నేను ముందుగా పొడి చేసి జల్లించి పక్కన పెట్టుకున్నాను, బాటిల్లో స్టోర్ చేసుకున్నాను. ఇది ఇప్పుడు వేస్తుంది. చాలు. ఇది ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. 2 స్పూన్లు ఉంటుంది, నేను అంచనాగా వేసుకున్నాను. ఒక గరిటె కావాలి నాకు, దీంతో కలిపేసుకున్నాను. చాలా స్వీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. 7 గ్లాసు, ఒక గ్లాసు జున్ను పాలు అయితే 2 గ్లాసులు నేను గేదె పాలు వేసుకున్నాను. మొత్తం 2 గ్లాసులు జున్ను పాలు వేసుకున్నాను, 4 గ్లాసులు గేదె పాలు వేసుకున్నాను. దీంతో అయితే కుక్కర్లో పెట్టేసుకున్నది. ఓకే, సొంటి మిరియాలన్నీ వేసి కలిపేసుకున్నాం కదా, వడకెట్టేసుకున్నాము. ఇప్పుడు కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఒక గ్లాసు నీళ్ళు, ఇప్పుడైతే గ్లాస్ వాటర్ కుక్కర్లో వేసుకుంటాను. కుక్కర్లో పెట్టుకుంటాను కాబట్టి కుక్కర్లో వేసుకుంటున్నాను. చాలు. ఇప్పుడైతే ఇది మనం కుక్కర్లో దించేసుకుంటున్నాం. దీని మీద ఒక ప్లేట్ మూత ఉంటుంది చూడమ్మా, లోపల ఇది కాదు, లోపల ఇంకో ప్లేట్ ఉంటుంది. వేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని దీంతో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కుక్కర్లో అప్పుడు దీంట్లో పెట్టేస్తాను. ఇప్పుడైతే పెట్టేసుకున్నాం కదా, ఇక ప్లేట్ అవుతుంది, దానికి వేసుకొని పెట్టేసుకొని ఇది ఒకటి మూత పెట్టేసుకోవాలి. పైన స్విచ్ ఆన్ చేసాం కదా, ఇప్పుడు అయిపోయాక ఇది దీంట్లో ఉడికిపోద్ది. ఉడికిపోయాక నెక్స్ట్ చూపిస్తాను. నిన్నైతే జున్ను చేశాను కదా, ఎలా చేశాను అన్నది, అవి ఎంత కొలతల్లో తీసుకోవాలన్నది నేను చూపించి మరి చెప్పాను కదా. అదైతే నెక్స్ట్ డే మనం తర్వాత రోజుని ఇగో ఇలా వచ్చింది జున్ను అయితే. ఇలా వచ్చింది. ఇప్పుడైతే ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తా. ఓకే, చూసారు కదా, చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, గట్టిగా వచ్చింది. మనం వేసుకున్న జున్ను పాలకి పాలు కూడా చక్కగా సరిపోయాయి. చూడండి మీరు కూడా, చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే టేస్ట్ చూస్తాను ఫ్రెండ్స్, స్వీట్ అదే సరిపోయిందా లేదా. నేను చూడమంటున్నాను, నేనైతే చూస్తున్నాను. అస్సలు చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. స్వీట్ కూడా చక్కగా సరిపోయింది, చాలా స్వీట్గా చాలా బాగుంది. తప్పకుండా మీరు ఇలాగే తయారు చేసుకోండి ఫ్రెండ్స్.
ఇప్పుడు మా పాప కూడా టేస్ట్ చేస్తుంది, ఎలా ఉందో చెప్తుంది. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. తినైతే మా చెల్లి ఇప్పుడైతే మమ్మీ నిన్నైతే జున్ను చేశారు కదా, అది ఎలా ఉందో ఏంటో అన్నది మేము రివ్యూ ఇవ్వడానికి అయితే వచ్చాము. ఎలా ఉందో చూసిద్దాం. ఫస్ట్ పావనికి పెడదాం. చాలా బాగుంది పెద్దమ్మ, చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ. చాలా స్వీట్గా ఉంది. జున్ను అయితే చాలా బాగుంది. నోట్లో పెట్టుకుంటే అసలు కరిగిపోతుంది. స్వీట్నెస్ కూడా చాలా బాగుంది. మీ అందరు కూడా ట్రై చేయండి. నిజంగా ఎమ్మీగా ఉంది అసలు కదా పావని. చాలా బాగుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఖచ్చితంగా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మొత్తం ఖాళీ చేసేయాలనిపిస్తుంది. సూపర్, చాలా బాగుంది. థ్యాంక్ యూ మమ్మీ. థ్యాంక్ యూ. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.